వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన పర్యటనలో ఒక ప్లకార్డు పట్టుకొని పుష్ప 2 సినిమాలో రపా రపా అనే ఆ డైలాగులు దాంట్లో రాసి ప్లకార్డు పట్టుకున్నారు. నిన్న జగన్ గారు మీడియా సమావేశం పెట్టినప్పుడు మీడియా మిత్రులు ఆ డైలాగును జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించారు. ఏమన్నారు, ఏం రాశారు అని మీడియా మిత్రుల నుంచి ఆ డైలాగులు చెప్పించుకున్న జగన్ గారు అదేదో పుష్ప 2 సినిమాలో డైలాగులు ఉన్నట్లుంది కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చంద్రబాబును వాళ్ళ పార్టీని అట్లా ఎత్తున్నామన్నాడంటే ఎంత మోసం చేశారో వాళ్ళ పాలన చూడండి అని సెటైరికల్గా అంటూ, సరేలే సినిమా డైలాగులు ప్రదర్శించొద్దంటే ఏం చేద్దాం ఎట్లా మరి అని అన్నారు. ఆ వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వాళ్ళ వరకు ఏ విధంగా విరుచుకుపడుతున్నారో మనం చూసాం. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరో 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారికి జీవించే హక్కు లేదు అని, జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే తప్పేముంది, నీ తల నరికేస్తే తప్పేముంది అని చెప్పి డైరెక్ట్గా మీడియా ముందే వ్యాఖ్యలు చేశారు. నిన్ను చంపేస్తే తప్పేముంది, నీ తల నరికేస్తే తప్పేముంది అని, డైరెక్ట్గా నీ తల నరికితే తప్పేముంది అని చెప్పి, చంపేస్తే ఏం తప్పు, తల నరికేస్తే ఏం తప్పు అని డైరెక్ట్గా ఆయన మీడియా ముందే కమెంట్స్ చేశారు. చేయొచ్చా ఇలా? ఏం కదా అంటే ఇదంతా లోక కళ్యాణం కోసమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ నరకాలి చంపాలని అనలేదు కదా. అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా నీ తల ఎందుకు తీయకూడదు, నీ తల ఎందుకు తీయకూడదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడట. నిన్ను చంపేసినా కానీ ఏమవుతుంది అంటాడు. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నిన్ను చంపేస్తే తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నిన్ను చంపేస్తే తప్పే. చూడండి, నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా, నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా. నిన్ను చంపేస్తే తప్పేముంది, నీ తల నరకచ్చు కదా అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించుకుంటూ నిన్నటి నుంచి నీతి సూక్తులు, అబ్బో నీతి వ్యాఖ్యల మీద బుక్కులు రాస్తున్న వాళ్ళు మరి ఇప్పుడు ఎట్లా? నిన్ను చంపైతే తప్పేముంది, నీ తల నరికైతే తప్పేముంది అని ఒక సీనియర్ ఎమ్మెల్యే. బహుశా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఏమైనా సమాచారం ఉందేమో, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది అని. కనీసం రాజకీయ చివరంకంలో అయినా దాదాపు 85-86 ఇయర్స్ ఉండవు సార్కి, పెద్ద ఆయనకు. పోయండి, రాజకీయ చివరంకంలో అయినా ఒక మంత్రి పదవి చంద్రబాబు గారు ఇవ్వకపోతారా అని బహుశా ఆయన దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఏమైనా పెద్ద ఆయన మాట్లాడుతున్నారేమో తెలియదు. 95లో రామారావు గారిని కాళ్ళు బట్టి వెనక నుంచి లాగేసినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి పీఠం మీద నుండి, అప్పుడు తాను రామారావు గారి వైపు నిలబడ్డారు అని, ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు గారి వైపు వచ్చిన ఆ కోపం ఇంకా అలాగే ఉంది చంద్రబాబు గారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటూ ఉంటారు, ఏంటి అన్న సంగతి మనకు తెలియదు. కానీ బహుశా అందుకే మన మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వలేదేమో, ఇప్పుడు ఇవ్వలేదు. సీనియర్ ఎమ్మెల్యే, నాకు తెలిసి బాబు గారితో సమానం, లేకపోతే అంతకుమించి సీనియర్ ఎమ్మెల్యేనే. మరి మంత్రివర్గ విస్తరణ అని చెప్పి ఏమైనా సమాచారం ఉందేమో తెలియదు. అందుకే ఇటువంటి వ్యాఖ్యలకు ఏమైనా దిగుతూ ఉన్నారేమో మరి పెద్ద ఆయన. డైరెక్ట్ నిన్ను చంపైతే తప్పేముంది, నిన్ను నరికైతే తప్పేముంది అని అట్లా అనొచ్చా సార్? ఏమోలేండి, ఏమన్నా మనం నీతి వ్యాఖ్యలే, ఏమన్నా లోక కళ్యాణం కోసమే, ఏమన్నా అనే రైట్ మనకు ఉంటుంది అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భావిస్తూ ఉంటారు కదా. కానీ మరి